అందరికీ నమస్కారం. మనం మునుపటి వీడియోలో జీవితం యొక్క లక్ష్యం, అందుకు అనుగుణంగా మన లక్ష్యం ఎలా ఏర్పరచుకోవాలో తెలుసుకుందాం. ఈ వీడియోలో ఆ లక్ష్య సాధన ఎలా చేయాలో బుర్ర పొలం అనే కథారూపంలో తెలుసుకుందాం. ఒక పొలంలో మనకు కావాల్సిన పంట సాగు చేసేందుకు ముందుగా ఆ పొలంలో అనవసరంగా ఉన్న చెట్లు, ముళ్ళ పొదలు, రాళ్ళు అన్నింటినీ తీసివేయాలి. అంతా చదును చేయాలి. తరువాత ఆ పొలాన్ని దున్నాలి, అంటే పంట వేసేందుకు సిద్ధం చేయాలి. తరువాత విత్తనాలు నాటాలి. ఎల్లప్పుడూ కావాల్సినంత నీరు ఉంచాలి. కలుపు పెరగకుండా చూసుకోవాలి. పక్షులు, ఇతర జీవాల నుండి పంటకు రక్షణ కల్పించాలి. అలా చేస్తుంటే చివరికి పంట పండుతుంది. అదేవిధంగా మన బుర్ర పొలంలో ముందుగా ఉన్న అనవసరపు ఆలోచనలను, కోరికలను, భయాలను తీసివేయాలి. అంతా శుభ్రపరచుకోవాలి. మన లక్ష్య సాధనకు సిద్ధం చేసుకోవాలి. లక్ష్య సాధనకు కావాల్సిన జ్ఞానాన్ని అందులో ఉంచాలి, అంటే విత్తనాలు నాటడం. ఎల్లప్పుడూ కావాల్సినంత ప్రేరణ కలిగి ఉండాలి. ఇక్కడ ప్రేరణే నీరు. మనసు పలు దిక్కులకు పరిగెత్తకుండా చూసుకోవాలి. ఇదే కలుపు. మన చుట్టూ ఉన్న మనుషులు అనే మాటలు, పరిస్థితుల యొక్క ప్రతికూల ప్రభావం మన మనసు మీద పడకుండా చూసుకోవాలి. అలా చేస్తుంటే మీ పంట పండుతుంది, అనగా మీ లక్ష్యమును చేరుకుంటారు. ఈ విధంగా సంకల్పంతో మరియు చిత్తశుద్ధితో మానవుడు తన జీవితంలో ఏ లక్ష్యమైనా సాధించవచ్చు. ఈ లక్ష్య సాధన విషయంలో ఒక మహనీయుని మాట, లేవండి, మేల్కొనండి, లక్ష్యం చేరే వరకు విశ్రమించకండి. ఈ మాటను ఆ మహనీయుడు ఆధ్యాత్మికంగా జీవిత లక్ష్య సాధన విషయంలోనే చెప్పారు. కానీ సగటు మనిషి తన అలవాటు ప్రకారం ప్రాపంచిక విషయాలన్నింటికీ దీనిని అన్వయించుకుంటున్నాడు. కనుక మీరు సరైన జీవిత లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ దిశగా ప్రయాణించి గమ్యమును చేరుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మొత్తం చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు. కంటెంట్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ శ్రేయోభిలాషులతో పాటు నలుగురికి చేరవేయదలుచుకుంటే షేర్ చేయండి. మీ అభిప్రాయములను క్రింద కామెంట్స్ ద్వారా తెలియపరచండి.